ప్రభుత్వ భూముల ఆక్రమణ చేయకుండా ఉండటం కోసం, ప్రభుత్వ భూముల ఆక్రమణలు ఉంటే తొలగించడం కోసం చేసిన భూ ఆక్రమణ చట్టం 1905 ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ అనే ఒక చట్టం ఉంది. ఇక భూముల కొలతలు హద్దులకు సంబంధించిన చట్టము 1923లో చేసిన సర్వే అండ్ బౌండరీస్ యాక్ట్, సర్వే హద్దుల చట్టం. ఇది భూమి పటాలు తయారు చేయడానికి, భూమి హద్దు వివాదాలుంటే పరిష్కారానికి, భూమి కొలతలకి, సబ్ డివిజన్కి అన్నిటికీ కూడా ఈ చట్టం వర్తిస్తుంది. భూ పరిపాలనలో రెవెన్యూ ఎంక్వైరీస్ చేయడం కోసము, ఒకప్పుడు అసలు భూమికి సంబంధించిన అన్ని అంశాల కోసం సమగ్రంగా ఒకే చట్టం ఉండేది. అదే తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ 1317 ఫస్ట్లీ 1907లో వచ్చిన చట్టం. అందులో ఇప్పుడు కొన్ని చాప్టర్స్ మాత్రమే అమల్లో ఉన్నాయి. వీటికి తోడుగా అటవీ భూములకు సంబంధించి అటవీ చట్టం, అటవీ సంరక్షణ చట్టం, ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ఉంది. అదేవిధంగా 2006లో అటవీ భూములు సాగు చేసుకుంటున్న వాళ్ళకి హక్కుపత్రాలు కల్పించడం కోసం తీసుకొచ్చిన చట్టమే అటవీ హక్కుల చట్టం.